జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నిన్న ఏదైతే సంఘటన ఉందో ఇజ్రాయెల్ అడ్వకేట్ మీద జరిగిన దాడి అనేది అత్యంత పాశవికమైన దాడి అని చెప్పవచ్చు. ఇలాంటి దాడి ఇప్పుడు ఒకసారి కాదు, ఇంకా ఇంతకు ముందు ఎన్నోసార్లు జరిగింది. అయినా ప్రభుత్వం మేల్కోకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురాకుండా ఉండడం అనేది అత్యంత పాశవికమైన చర్య. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు కూడా ఎలక్షన్ వచ్చిన టైంలో హామీలు ఇవ్వడం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేతులు దులుపుకోవడం అని జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నించేది ఏంటి అంటే, ప్రభుత్వం నడవాలన్నా ఏ పథకమైనా తీసుకురావాలన్నా కూడా న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతనే వాటిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒక రకంగా ఇండైరెక్ట్గా చెప్పాలంటే న్యాయవాదులు ప్రభుత్వం పాలన జరగడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. అలాంటి న్యాయవాదులకే ఇక్కడ రక్షణ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే ఇంతకుముందు దాడులు జరిగిన కేసులు ఏవైతే ఉన్నాయో, అడ్వకేట్స్ పైన దాడులు జరిగిన కేసులు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు శిక్ష పడిన దాఖలాలు లేవు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది సత్వరమే తీసుకొని రావాలి. అదేవిధంగా ప్రత్యేక కోర్టు అనేది ఏర్పాటు చేయాలి. అడ్వకేట్స్ పైన జరిగిన దాడులని సత్వరమే పరిష్కరించాలని నేను కోరుతున్నాను. స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారములు. నిన్న జరిగిన న్యాయవాదిపై దాడి సంఘటన, హత్యకు గురి చేసినది సంఘటన అతి హేయమైన సంఘటనగా భావిస్తూ, ఒక న్యాయవాదిపై దాడిని మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దాడిగా పరిగణించవలసిందిగా ప్రజలను కోరడమైనది. ఒకనాడు న్యాయవాదులపై దాడి, ఇంకొక రోజు జడ్జీలపై చెప్పులు విసరడాలు, ఇట్లాంటివన్నీ సంఘటనలు, దుర్ఘటనలు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థనే దెబ్బతీసే విధంగా కనబడుతున్నాయి. ప్రజలు వెంటనే స్పందించాలి. ఇది రాష్ట్ర దేశ రాజకీయ నాయకుల కుట్రగా భావించవలసి ఉన్నది. న్యాయ వ్యవస్థను మొత్తానికే నిర్వీర్యం చేసి వాళ్ళు చేసే అకృత్యాలను ఎవరు అడ్డుకోకుండా ఉండాలని వాళ్ళు కుట్ర పన్నుతున్న దుశ్చర్యగా భావించవలసి వస్తున్నది. న్యాయవాదులపై దాడి, జడ్జీల మీద చెప్పులు విసరడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఖండించవలసిందిగా సమస్త ప్రజానికాన్ని కోరడమైనది.